ఈరోజు సిల్వర్ కేజీ 2,00,000 అయిపోయింది. ఫ్యూచర్‌లో 3,00,000 అయిపోద్దంట. ఇవన్నీ మాట్లాడుతా ఉన్నారు. కానీ చరిత్రలో మనం గమనించవలసింది 2012 ఆ సందర్భంలో సిల్వర్ 80,000 దాటి ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు చాలామంది కొని, ఆ తర్వాత సిల్వర్‌లో కరెక్షన్ వస్తే నష్టపోయి ఈ రోజు వరకు బాధపడతా ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్‌లో వాళ్ళకి రిటర్న్స్ అయితే వచ్చాయి. లాస్ట్ 10 ఇయర్స్‌లో వాళ్ళకి ఎటువంటి రిటర్న్ రాలేదు. ఇవన్నీ మనం గమనిస్తే 2 విషయాలు మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి, ఒక అసెట్‌కి, ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. టైం మంచిదవ్వచ్చు, చెడుదవ్వచ్చు, రైట్ ఆపర్చునిటీ అవ్వచ్చు, డిజాస్టర్ అవ్వచ్చు. ప్రతి ఒక్క దానికి ఒక టైం అంటూ ఉంటుంది. సిల్వర్‌కి టైం ఉంటుంది, గోల్డ్‌కి టైం ఉంటుంది, స్టాక్ మార్కెట్‌కి టైం ఉంటుంది, రియల్ ఎస్టేట్‌కి టైం ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్‌కి ఆ యూనివర్స్, గాడ్ ఇంకేదైనా అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి, ఒక అవకాశం, ఒక ఛాన్స్ అయితే ఇస్తాడు. అలాంటిదే ప్రతి ఒక్క మనిషికి కూడా అలాంటి ఛాన్స్ ఇస్తాడు. కొన్నిసార్లు మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనకు సక్సెస్ రాకపోవచ్చు. కొన్నిసార్లు ఏమాత్రం పెద్దగా కష్టపడకపోయినా కూడా సక్సెస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తా ఉంటాం. సో, మనం గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినంత మాత్రాన మనం గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అవకాశాలు లేవు, మనకి రికగ్నైజేషన్ లేదు అన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాలేము అనుకోకూడదు. ఎందుకంటే టైం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఆపర్చునిటీ ఇస్తుంది. సో, దాన్ని అర్థం చేసుకోవాలి. బోత్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ యువర్ లైఫ్‌లో కూడా. చాలామంది కొన్ని విషయాల్లో కొన్ని రిజిడ్ మెంటాలిటీ, కొన్ని పాస్ట్ ఫీలింగ్స్, ఒపీనియన్స్‌తో బాధపడతా ఉంటారు. అవేవి కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు మంచి రోజు వస్తుంది, రేపు చెడు రోజు కూడా వస్తుంది. ఈరోజు చెడ్డదైనా కూడా రేపు మంచి జరుగుతుంది. ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌కి, ప్రతి మనిషికి ఒక సైకిల్ అంటూ ఉంటుంది. సిల్వర్ ర్యాలీ ద్వారా మనం మరొక్కసారి దాన్ని అర్థం చేసుకోవచ్చు.